టీమిండియా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని హెడ్ కోచ్గా మన గౌతమ్ గంభీర్ లైఫ్ లాంగ్ నిలిచిపోబోతున్నాడు. మనోడు హెడ్ కోచ్ అయినప్పటి నుంచి ఒకటా రెండా ఎన్ని 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 మర్చిపోలేని రికార్డులు సాధించిందో టీమిండియా. మరి అన్ని రికార్డులు కొల్లగొట్టిన తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో మిస్టరీ కోచ్గా మిగిలిపోకపోతే మనోడికి మహాసెడ్డ పేరు చేదు. ఇంతకీ గంభీర్ కొప్పలెట్టిన ఆ రికార్డులు ఏంటో తెలుసా? 27 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయాం. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం న్యూజిలాండ్ చేతిలో హోమ్ గ్రౌండ్లో టెస్ట్ సిరీస్ కోల్పోయాం. రీసెంట్గా 15 ఏళ్ల తర్వాత తొలిసారి సఫారీలో భారత్ గడ్డ మీదే టెస్ట్ మ్యాచ్లో ఓడించడమే కాకుండా 25 ఏళ్ల తర్వాత భారత్పై టెస్ట్ సిరీస్ కూడా సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ ఓటమితో 12 ఏళ్లలో మొదటిసారి వరుసగా 2 టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ అనే ఘనత కూడా మనం సొంతం చేసుకున్నాం. సౌత్ ఆఫ్రికాతో 2 టెస్టు ఓడిపోవడంతో 40 ఏళ్లలో ఫస్ట్ టైం వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లో ఓడిన రికార్డు కూడా సొంతం చేసుకున్నాం. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి హోమ్ గ్రౌండ్లో ఓ టెస్ట్ మ్యాచ్లో 200 లోపు టార్గెట్ని కూడా చేస్ చేయలేక చేతులెత్తేసి ఓడిపోయాం. భారత టెస్ట్ చరిత్రలో తొలిసారి 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయాం. 92 ఏళ్లలో రెండోసారి వన్డేలో 350+ స్కోర్ చేసి కూడా ఓటమి పాలయ్యాం. 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చేతిలో వరుసగా 3 టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయాం. 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయి ఇంటికొచ్చాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఫైనల్కి క్వాలిఫై కాకుండా పోయాం. 10 ఏళ్ల తర్వాత తొలిసారి వరుసగా టెస్ట్ సిరీస్లో ఓడిపోయాం. ఇండియన్ హిస్టరీలో మొదటిసారి హోమ్ టెస్ట్ సిరీస్లో 3-0తో వైట్ వాష్ అయ్యాం. ఇవే కాకుండా 13 ఏళ్ల తర్వాత మెల్బోర్న్లో ఓ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం. 17 ఏళ్ల తర్వాత ఎడిలైడ్లో వన్డే మ్యాచ్ ఓడిపోయాం. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి, దాచామంతే. మరి గంభీర్ తన కోచింగ్లో జస్ట్ 1.5 కాలంలో ఇన్ని మర్చిపోలేని రికార్డులను సాధించినప్పుడు అంత గొప్ప కోచ్ని భారత క్రికెట్ ఎప్పటికైనా మర్చిపోగలతా? మీరు మర్చిపోతారా చెప్పండి?